తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, కష్టాలు వచ్చే ముందు గానీ, కష్టాలు పోయే ముందు గానీ యాహ్! ప్రకృతి మనకి ఏమైనా హింట్స్ ఇస్తూ ఉంటుందా? ఖచ్చితంగా. పోయేటప్పుడు ఎట్లాంటి హింట్స్ ఇస్తుంది అంటే, ఇంకా వెళ్ళిపోతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది? కష్టాలు రాబోతున్నాయి, తస్మాత్ జాగ్రత్త అని ప్రకృతి మనల్ని ఇలా హెచ్చరిస్తుంది. ఈ 2 పాయింట్స్ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మనకి దీని విషయంలో నిమిత్త శాస్త్రం అని ఉంటుంది. నిమిత్త శాస్త్రము, నిమిత్తాన్ని చూసి జాతకం చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క నిమిత్తాల గురించి రామాయణ మహాభారతాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ యొక్క ద్రౌపదిని సభలోకి ఇచ్చుకొని వచ్చినప్పుడు ఎన్నో శకునాలు కనిపిస్తాయి. అగ్ని సడన్గా ఇలా జ్వలిస్తుంది, నక్కలు అరుస్తాయి, రాబందులు దాని చుట్టుముట్టి తిరుగుతూ ఉంటాయి. అప్పుడు గాంధారి వచ్చి చెప్తుంది, ఇట్లా ఇట్లా అవుతుందని ధృతరాష్ట్రుడికి. వెంటనే మళ్ళీ పిలిచి, నీకు 2 వరాలు ఇస్తున్నానమ్మా, అడుగు అంటే మళ్ళీ రాజ్యం ఇచ్చేస్తాడు. ఎందుకంటే అది చాలా డేంజరస్ టైం రాబోతుంది వీళ్ళు కనుక ఇప్పటికిప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆడతారు అనుకోండి, మళ్ళీ వనవాసం అవుతాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అలాగే రామాయణంలో, మహాభారతంలో త్రిజట స్వప్న వృత్తాంతం అంటాం. అంటే మనకేమిటంటే, మనకి లైఫ్లో ఏదైనా ఒక మనం చేపట్టినప్పుడు ఆ పని అనుకున్నప్పటి నుంచి మీరు అన్నీ గనక బ్యాడ్ రిలేటెడ్ సంబంధించినవి వింటున్నారంటే ఆ పని మూలంగా సంథింగ్ గోయింగ్ రాంగ్. వదులుకోవాలి. వదులుకోవాలి. ఇప్పుడు ఏదైనా సంబంధం వచ్చిందండి, అప్పటి నుంచి ఏదైనా ఇంట్లో చికాకులు, గొడవలు ఎక్కువైపోవటం, ఆ సంబంధం వల్ల సంథింగ్ గోయింగ్ రాంగ్ వద్దని అనుకోవాలి, వదిలేయాలా? క్లియర్. ఎందుకంటే నేను దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ చేశాను. శకున శాస్త్రం మీద, నిమిత్త శాస్త్రాల మీద నేను రీసెర్చ్ చేశాను. చాలా జరిగాయి, 1, 2 అని కాదు. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నాకు డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. సంబంధం అనుకుని ఖాయం అయిన తర్వాత ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు పోయారనుకోండి, అది దేనికి సంకేతం? మనం దాన్ని పూర్తిగా లోతుగా పరిశీలన చేయాలి. అతను ఎప్పటి నుంచో ఆల్రెడీ అనారోగ్యంతో ఉన్నారు. మామూలుగా సడన్ గా జరిగింది, బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్ గా జరిగింది. ఇది 2 విధాలుగా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, వీళ్ళ పర్సనల్ చార్ట్స్ లో వీళ్ళకి వివాహము అనుకోగానే ఎవరో ఒకరి ఇంట్లో మరణించడం జరిగే యోగాలు ఉంటాయి. ఉంటాయి. వివాహం అనుకోగానే కలిసి వచ్చే యోగాలు ఉంటాయి, మరణించే యోగాలు ఉంటాయి, గొడవలయ్యే యోగం ఉంటుంది. అలా రకరకాలుగా ఉంటుంది. అది చూడాల్సి అది చూడాలి, అది చూసి చెప్పాల్సినటువంటిది. ఎవరైనా పోయారు అంటే మనం అక్కడ వెంటనే వివాహం వల్లే పోయారు అనుకోవడానికి లేదు. ఒక్కోసారి వాళ్ళకి అక్కడికి ఆయుష్ తీరొచ్చు, ఇంట్లో వాస్తు దోషం ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా ఆ దోషం ఉండొచ్చు. అలాంటివి కూడా ఉంటుంటాయి. అది మనం పర్టికులర్గా జన్మజాతకాన్ని చూసి నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఎప్పుడైనా సరే ఒకటే స్వప్నం, డిఫరెంట్ స్వప్నాలు రావడం, ఆ పర్టికులర్ టైంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. బ్యాడ్ టైం రాబోతుంది అనగానే, లేదా అన్నిటిని వదిలి విపరీతంగా నిద్రపోతూ ఉంటాడు. పరిచయం అయ్యేటువంటి సర్కిల్ అంతా కూడా ఈ వ్యక్తిని రకరకాల మార్గాల వైపు తీసుకెళ్లే సర్కిల్సే పరిచయం అవుతుంటాయి. అప్పుడే ప్యాకాట్ ఆడుకునే వాళ్ళు, ఈ రకరకాల బ్యాచెస్, మీకు ఎందుకు బెట్టింగ్ ఆడదాం అనుకునేవారు, ఈ బ్యాచ్లు మీకు రెడీ కనెక్ట్ అవుతున్నారు అంటే సంథింగ్ గోయింగ్ రాంగ్. గుర్తుపెట్టుకోండి. ఓకే. అట్లాగే అంటే మీరు మామూలుగా ఫ్యామిలీలో ఆడుకుని ఉంటారు కొంతమంది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టాం కనుక మాట్లాడుతున్నాను నేను. ఫ్యామిలీలో కొంతమంది ఆడుకుని ఉంటారు సరదాగా, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది ఫ్యామిలీ హెల్తీగా ఆడుకుంటారు, ఏ డబ్బులు పెట్టకుండా, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఎప్పుడు కూడా ఒకటి స్వప్న రూపంలో, ఎందుకంటే యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత అంటాం. ప్రకృతి రూపంలో ఆ జగన్మాత మనకు ఒక హింట్ ఇస్తూ ఉంటుంది. ఒకసారి నేను మీకు చెప్తాను. ఒకసారి ఏమైందంటే, తల్లి, అబ్బాయి, అమ్మాయి వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్తున్నారు ఇక్కడ హాస్పిటల్కి, ఒక పేషెంట్ని చూద్దామని. సడన్గా కారు ముందు బోనెట్ నుంచి సడన్గా పొగలు వచ్చేసాయి. ఇది క్యాబ్లో వెళ్తుంటాయి. అంటే ఇది రియల్గా జరిగిన అంశం చెప్తున్నా. కారు ఆపి, ఏంటి ఇలా సడన్గా అయిపోయిందంటే మళ్ళీ ఇంకో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, హాస్పిటల్లో ఎవరినో చూసి సడన్గా ఇవిడికి మతిస్థిమితం పోయినట్టు అయింది. దాని తర్వాత సెట్ అయింది అనుకోండి, హోమియోపతి డాక్టర్ గది చూపిస్తే సెట్ అయింది 15-20 days తర్వాత. బట్ అది ఇండికేట్ చేసింది ఫస్ట్, వెళ్ళినందుకు ఏదో సంథింగ్ జరగబోతుంది అని. కానీ అది హాస్పిటల్ కదా, ఎలా వెళ్ళకుండా ఉంటాం,
ఒక వ్యక్తిని చూడడానికి వెళ్తున్నాం కదా అన్నట్టు వెళ్ళిపోయారు. Hmm. సెంటిమెంట్ అనిపించింది వాళ్ళకి. నాకు ఫోన్ చేశారు కూడా వాళ్ళు. ఫోన్ చేస్తే సంథింగ్ గోయింగ్ రాంగ్ అమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు చాలా జరిగింది. రైట్. సో ఇట్లా ఆ- చెప్తూ ఉంటుంది ప్రకృతి. ఒకసారి అయితే ఒక అతను వాళ్ళ అమ్మాయికి సంబంధం కుదిరింది. సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్ళే ముందు ఆయన ఇట్లా వెహికల్ తీశాడు. తీయగానే ఆ సైలెన్సర్ అప్పుడే వాళ్ళ అబ్బాయి వేసుకొని వెళ్ళి వచ్చాడు. ఆ సైలెన్సర్ కాలు దగ్గర కాలు కాలిపోయింది. అమ్మో. కాలు మొత్తం అయితే తొక్కలు వచ్చేసినట్టుగా. నేనేమన్నానంటే, ఏమంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ అమ్మాయికి మీ అమ్మాయిని ఇస్తున్నారు, ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోండి అని చెప్పా. అదేం లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే, కొంచెం బాగానే. లేదు లేదు లేదు, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఎందుకంటే నాకు నిన్న మొన్నటి నుంచి మీరు చెప్తున్నారు 2-3 ఇన్సిడెంట్స్ ఇలాంటివి సంబంధం కుదిరినప్పటి నుంచి అన్నప్పుడు వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయికి ఆల్రెడీ సీక్రెట్గా ఒక మ్యారేజ్ అయింది. అది గొడవ నడుస్తూ అది వీళ్ళకి చెప్పకుండా ఆ అబ్బాయిని అమ్మ బాబోయ్. ఉమ్. అట్లా మనకు ప్రకృతి ఎప్పుడు ఇస్తుంది మనకి ఈ సంకేతాలు అంటే మనం ప్యూర్గా ఉన్నప్పుడు మాత్రమే అది కనెక్ట్ అవుతుంది. Definitely. ప్యూర్గా లేకపోతే అదేమి కనెక్ట్ చేయదు. ఆ మ్మ్. వీడే మ్హూ. వాళ్ళందరినీ ముంచుతున్నాడు, సరే పోన్లే. మనం చూడండి, ఒక్కోసారి మనమే మంచి వ్యక్తికి అయితే అయ్యో ఇతను మనం కాపాడాలనుకుంటాం. ఆ. ఆల్రెడీ గేమ్స్ ఆడే వ్యక్తి ఉన్నాడు, వీడు ఆల్రెడీ చాలా గేమ్స్ బానే ఆడతాడు, అయింది వీడికి అనుకో. బాగానే అయిందిలే, పోతే పోనీ ఏమైపోయింది, ఇప్పుడు మనకెందుకు ఇది, ఆ. దీనివల్ల మళ్ళీ మనం పోయి ఇరుక్కోవడం ఎందుకని మనం ఎలా అయితే ఫీల్ అవుతామో ప్రకృతి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే దాని యొక్క దీన్ని ఇస్తుంది. రైట్ సార్, ఇది నెగటివ్ కోణం. పాజిటివ్, మన కష్టాలు Positive. తీరబోతున్నాయి అనడానికి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? నేను చూసినంత మట్టుకు స్వప్నంలో దేవీ దేవతలు ఎవరైనా రావడం, Beautiful. కొబ్బరికాయ మంచి పువ్వు రావడం ఆ సమయాల్లో, మీ ఇంట్లో మీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలు మొక్కలు పెంచుకునే వాళ్ళకి బాగా పుష్పాలు బాగా పుయ్యడం, Hmm. అలాగే కొన్ని మంచి మంచి చిలకలు లాంటివి వచ్చి మీ ఇంట్లో వాలడం. Hmm. ఇప్పుడు మామూలుగా నెగిటివ్ అనుకోండి, ఏ గెద్ద వచ్చిందనో లేకపోతే ఇంకోటి ఏదో బ్యాడ్ దాని బ్యాట్ గబ్బిలం గబిలం. గబ్బిలం వచ్చిందో అవన్నీ నెగిటివ్. ఎలాగో మంచి మంచి రామచిలకలు వస్తున్నాయండి, సీతాకోక చిలకలు వచ్చేయాలి మా ఇంటికి, మా ఇంట్లో బాగా పుష్పాలు, పారిజాత పుష్పం వస్తుంది ఒక్కోసారి, అది కూడా గుడ్ సైన్. Hmm. అలాగే ఒక ముత్తైదువ స్వప్నంలోకి రావడం, లేకపోతే ఎవరైనా మంచి గొప్ప వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళడం. Hmm. అదేవిధంగా ఒక్కోసారి మనం అయితే ఇది మీకు చెప్తున్న సైన్గా ఎప్పటి నుంచో మేము ఒకసారి అయితే ఏమైందంటే Hmm. ఇట్లాగే ఒక వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు, సార్ అది నాకు అర్థం కాలేదు, నెట్వర్క్ అసలు మొత్తం ఎండిపోయి అనుకున్నాం, నీళ్ళు మా బోర్ రాలేదు, నేను నుంచి పుష్కలంగా వస్తున్నాయండి అన్నాను. నేను అన్నాను మీకు మంచి టైం స్టార్ట్ అయింది, Hmm. సంథింగ్ పాజిటివ్ సైన్, పాజిటివ్గా విన్నాము, పాజిటివ్గా స్వప్నంలో వచ్చింది, మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేది ఏదైనా వచ్చింది లైఫ్లో అని అనుకుంటే Hmm. ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. Hmm. అలా కాకుండా ఇలా అయినప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నెగటివ్ సైన్ జరిగింది అన్నప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఒక హోమం చేయించేసుకోండి. ఎటువంటి చాలా హోమం? చండి, చండి. దుర్గా, లేకపోతే సుదర్శన హోమం, గణపతి చేసుకోవచ్చు. Hmm. మీకు నడుస్తున్న మహాదశ బట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు Okay. రవిదశ నడుస్తుంది, Hmm. సుదర్శన హోమం చంద్రదశ నడుస్తుంది, అమ్మవారికి సంబంధించి చేసుకోవచ్చు. కుజదశ నడుస్తుంది, స్కంద హోమం చేసుకోవచ్చు, లేదా లక్ష్మీ నరసింహ హోమం చేసుకోవచ్చు, లేదా గురువు దశ నడుస్తుంది, దత్తాత్రేయుడికి సంబంధించిన ఏదైనా పారాయణం లాంటివి చేయొచ్చు. బుధ మహాదశ నడుస్తుంది, విష్ణు సహస్రనామాలకు సంబంధించిన హోమం చేసుకోవచ్చు, విష్ణువుకి సంబంధించిన చేసుకోవచ్చు, సుదర్శన హోమం చేసుకోవచ్చు. శుక్రదశ నడుస్తుంది, అమ్మవారి హోమం, శని చండి, రాహు దుర్గా, కేతు గణపతి. Right. ఆ దశలు నడిచేటప్పుడు ఆ సంబంధించిన హోమం వల్ల కూడా Huh. వాళ్ళ జన్మజాతకంలో ఏదైనా నెగిటివ్గా నడుస్తున్నా అది ఆ హోమ రూపంలో పోయి వాళ్ళకి మంచి జరుగుతుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక కంట కనపెడుతూ ఉండాలి ఏం జరుగుతోంది, Exactly, మన exactly. పరిసరాలు ఏమి, ప్రకృతి ఏం చూపిస్తోంది మనకి అని Exactly, కనిపెడితే exactly. ఖచ్చితంగా అన్ని మనం అర్థం చేసుకోవచ్చు, తద్వారా Exactly. జీవితాన్ని ముందుకు నడిపించవచ్చు. ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.